డ్రగ్స్ కేసు 14 రోజుల రిమాండ్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో బాగా అయితే రేవ్ పార్టీ, బెంగుళూరు రేవ్ పార్టీలో మన తెలుగు ఆర్టిస్ట్ కూడా కొంతమందైతే దొరికారు అనంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు. అందుకు సంబంధించి నటి హేమ పగడ్బందీగా పక్కాగా దొరికారు అనైతే క్లారిటీ వచ్చేసిందనమాట. కానీ నటి హేమ అయితే పోలీసుల కోరిక మేరకు తను హాజరు కాకపోవడము, సో తనేంటంటే బ్లడ్ శాంపిల్స్ తీస్తారనమాట. తనేమైనా డ్రగ్స్ ఏమైనా యూజ్ చేసిందా ఏంటి, ఇంకా ఎంతమంది వెళ్ళారు, కొంతవరకు ఇంట్రాగేట్ చేయాల్సి ఉంటుంది. దానికి అందరూ కూడా తను డుమ్మా కొట్టి, లేదు నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను, కావాలని నా పేరు మోతమోగిపోతుంది, నేను బిర్యానీ చేసుకుంటున్నానని చెప్పి ఒక బిర్యానీ వీడియో పెట్టడము, ఇవన్నీ కూడా నమ్మలేదనమాట పోలీసులు. అంటే కొంతవరకు అయితే ఫేక్ జరిగిందండి. జానీ మాస్టర్ ఉన్నారనేసి, లేకపోతే శ్యామారెడ్డి ఉన్నారనేసి, లేకపోతే ఇంకొకరు హీరో శ్రీకాంత్ ఉన్నారనేసి, ఇట్లా కొంతవరకు అయితే ఫేక్ న్యూస్ అయితే వచ్చిందనమాట. సో అందులో భిన్నంగా మన నటి హేమ గారు కూడా ఉన్నారు అని అయితే వచ్చింది. కానీ తనైతే మాత్రం లేదు, నేను లేను, అందరిలాగా ఇది కూడా ఫేక్ అంటూ చెప్పుకొచ్చిందనమాట. కానీ ఎట్టకేలకు నిన్నైతే హైదరాబాద్ పోలీసులు అయితే వచ్చి వాళ్ళు తీసుకెళ్ళి వెళ్ళారు. 14 రోజులు రిమాండ్ కూడా కొంతవరకు తను ఇంట్రాగేట్ చేసి 14 రోజులు రిమాండ్ కూడా వదిలించారని అయితే ఇన్ఫర్మేషన్. నటి హేమ అయితే చాలా ఎమోషన్ అవుతున్నారు. సో నన్ను కావాలని బలవంతంగా వచ్చి తీసుకెళ్తున్నారు, వాటి దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు, నా దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకోలేదు, ఏం లేదు, వాళ్ళకు ఏ రైట్ ఉంది నన్ను అరెస్ట్ చేస్తారు అని అంటూ చాలా గట్టిగా అయితే మాట్లాడిందనమాట. సో కొంతవరకు తనైతే కొంతవరకు భయాందోళనకు గురైందని అయితే తెలుస్తుంది ఆ వీడియోస్ ద్వారా. మీ అందరూ వీడియోస్ చూస్తే తను ఏంటంటే ధైర్యంగా లేదనమాట. మేబీ 100కి 90% అంటే దాదాపు 90% అందరూ కూడా కామెంట్స్ కూడా పెడుతున్నారు, నువ్వు సైలెంట్గా ఉండిపోయి నీ తప్పును ఒప్పేసుకుంటే చాలా మంచిది అని అయితే కామెంట్స్ పెడుతున్నారు మన తెలుగు వాళ్ళే ఎక్కువగా. సో కాబట్టి తను మాత్రం లేదు, నాకు మీ సపోర్ట్ కావాలి, నేను ఈ విధంగా చేయలేదు అన్నట్టు హేమ చెప్తూ ఉంది. ఏది ఏమైనా సరే రేవ్ పార్టీకి సో ఆవిడ వెళ్ళడం చాలా తప్పు అని కొంతమంది అయితే కామెంట్స్ పెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రేవ్ పార్టీ అనేది చాలా మంది తెలీదు. సో రేవ్ పార్టీ అంటే ఏంటంటే అక్కడ మనుషులు కొంతవరకు లెస్బియన్ అంటే సంథింగ్ సెక్సువల్ కంటెంట్ ఉంటుంది. దాని తర్వాత డ్రింకింగ్, అంటే డ్రింకింగ్ ఇన్ ద సెన్స్ ప్యూర్, అక్కడంతా వాటర్ గట్రా పెద్దగా ఏమి ఉండదు, మొత్తం మందు ఉంటుందన్నమాట, ఆల్కహాలు. సో దానికి సంబంధించి గంజాయి, ఇంకా రకరకాలుగా మీకు ఏ అలవాట్లు లేవు అవన్నీ ఉంటాయండి అక్కడ. సో ఇవన్నీ తింటూ ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఒక రకమైన అదొక మత్తు లోకంలోకి అయితే వెళ్తారనమాట వాళ్ళు. సో అది వన్ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్లో వాళ్ళు భావిస్తారు. అంత నీచమైన పనికి నువ్వు వెళ్ళాలా నటి హేమ అని అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. నటి హేమ గురించి చెప్పాలంటే కొన్ని చిత్రాల్లో నటించింది. అట్ ది సేమ్ టైం తన బిగ్ బాస్ కూడా వెళ్ళి కేవలం 2 వీక్స్ మాత్రమే ఉండి వచ్చిందనమాట. సో కాబట్టి ఈ తరంతో సినిమా ఛాన్సెస్ లేక ఈ విధంగా వెళ్తున్నాము అన్నట్టు కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. ఫ్రెండ్స్, ఓవరాల్గా నటి హేమపై మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ తెలియచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.